ఈ డాక్టర్ జట్కాకి ఏ వస్తువుని ఎక్కడ పెట్టాలో అస్సలు తెలియదు. ఈ నిచ్చిన గొడవంలో కదా పెట్టాలి. నువ్వు కరెక్ట్ గా చెప్పావు మోటు. కాపాడండి, ఎవరైనా కాపాడండి. హఠాత్తుగా నిశ్చయమైపోయింది. డాక్టర్ జట్కా మీరెక్కడున్నారు? చంద్ర దేవుడు, నా నడ్డి విరిగిపోయింది. మీరు ఎక్కడున్నారనే కదా అడిగాను. ఎక్కడున్నా ఇక్కడికి రమ్మని అడగలేదు కదా. మరేంటిది? అరే గసిటే, ఉన్నట్టుండి హఠాత్తుగా నా నిచ్చెన మాయమైపోయింది. పైనుంచి కొన్ని ముఖ్యమైన వస్తువులు కిందకి దించాలి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. లగాయితో పైన అటక మీద ఉన్న సామాన్లు కిందకి దించడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఇదిగో చూడు, ఇప్పుడు ఎన్ని పుస్తకాలను ఇలా దారికి అడ్డంగా పెట్టాడో. ఈ డాక్టర్ జట్కా అసలు మారడు. నానా గారి ఖజానా ఈ పుస్తకం మీద పనికొచ్చేలా ఉంది. వీళ్ళు నన్ను పైకి పంపడానికి కంకణం కట్టుకున్నట్టున్నారు. మళ్ళీ నా నడ్డి విరిగింది. డాక్టర్ జట్కా, ఇది ఏం పుస్తకం? దీని మీద ఏం రాసిందో చూడండి. నానా గారి ఖజానా. ఏదేటివు, ఇదేదో పాత పుస్తకం అయి ఉంటుంది. యాహూ! సముద్రంలో ఖజానా ఉందట. పదండి, మనం వెతకడానికి వెళ్ళిపోదాం. లగాయితూ, నేను మీ ఇద్దరితో కలిసి ఎక్కడికి రాను. ఖజానా దొరికినా సరే, దొరకపోయినా సరే. నాకు సముద్రం అంటే భయమే, కానీ మీరు ఆ ఖజానాలో నాకు కూడా వాటా ఇస్తాను అంటే నేను మీకు ఓ అద్భుతమైన మందునిస్తాను. ఆ మందు వేసుకున్నారంటే మీరిద్దరూ నీళ్లలో చేపల్లాగే ఊపిరి తీసుకోగలరు, ఈదగలరు, చూడగలరు, మాట్లాడగలరు కూడా. ఏమిటి, మీకు సమ్మతమేనా? సమ్మతమైతే చెప్పండి. ఏంటి మీరు ఏమంటున్నారు డాక్టర్ జట్కా? నిజంగా ఇది సంభవమేనా? అనుమానం ఏమీ అక్కర్లేదు, ఇది సంభవమే. నా మిత్రులారా, నా సహోదరులారా, మేము సిద్ధమే. నెంబర్ 1 ఎక్కడికి వెళ్ళాడు? ఎంతవరకు ఏమీ తేలేదు. నేను ఆకలితో అలమటిస్తున్నాను, నా సంగతి ఏమీ పట్టించుకోలేదు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టు. డబ్బులు ఏమైనా సంపాదించవా లేదా? నేను ఆకలితో అలమటిస్తున్నాను. బాస్, నేను మీకు శుభవార్త తీసుకొచ్చాను. అది వింటే మీరు ఆశ్చర్యపోతారు. శుభవార్త అంటే ఏంటి? అసలు నాకు శుభం అనేది జరిగేది ఉందో లేదో? శుభవార్త అంటే ఏంటంటే, నేను చెప్పే వార్త మీరు వింటే చాలా సంతోషిస్తారు. మోటు పొతులు బతుకుండగా నేను సంతోషంగా ఉండలేను. ఏ పని చేసినా మధ్యలో అడ్డొస్తున్నారు. బాస్, ఈసారి వాళ్ళ పనికి మీరడ్డు వెళ్ళండి. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. చూడండి నా మిత్రులారా, నా ప్రాణ స్నేహితులారా, ఈ ఫిష్ క్యాప్సూల్స్ వేసుకోండి. ఇక మీరిద్దరూ చేపల్లాగే సముద్రం లోపల అన్ని పనులు చేసుకోవచ్చు. ఏమిటి, మీరిద్దరూ సిద్ధమే కదా? మేము సిద్ధంగా ఉన్నాం. లగాయితూ, నా 20 ఏళ్ల అనుభవంలో మొదటిసారిగా ఇలాంటి అద్భుతం చూస్తున్నాను. మీ ఇద్దరికి ఇంకొక ముఖ్య విషయం ఏదో చెప్పాలనుకున్నాను, కానీ గుర్తు రావడం లేదే. నీకు గుర్తొచ్చాక తర్వాత చెప్పేద్దన్నయ్య, ఇక నేను ఆగలేను. గుర్తొచ్చింది. సముద్రంలో మీకు గనక ఆకలేస్తే చేపలు ఏవేవైతే తింటాయో ఆ పదార్థాలన్నీ మీకు కూడా తినాలనిపిస్తుంది. లగాయితూ,
అంటే మీరు చెప్పేది సముద్రం లోపల వీళ్ళకి ఆకలేస్తే చేపలు పురుగులు గడ్డే గాదం ఏది కనిపిస్తే అవి పట్టుకు తినేస్తారా? అవును, వీళ్ళకిప్పుడు చేపల లక్షణాలు అన్నీ వచ్చేసాయి. కానీ నాకు నీ గురించి కన్నా మోటు గురించే చింతగా ఉంది. పాపం అతను ఆకలికి తట్టుకోలేడు కదా. మీరేమి దిగులు పడకండి, ఖజానా దొరకగానే మోటుని నేను పైకి తీసుకొచ్చేస్తాను. అలా చూడు మోటు, ఆ మ్యాప్ లో ఉన్న లొకేషన్ దగ్గరికి మనం వచ్చేసాం. మనం దారి తప్పలేదు, సరిగ్గానే వచ్చాం. ఈ ప్రదేశం ఎంత బాగుందో. సర్లే, కాసేపు విశ్రాంతి తీసుకుందాం. అరే ఏంటి, ఏం జరుగుతోంది? అది పట్టి మంచం కాదు, ఆ ఆక్టోపస్. కాపాడు! వచ్చే థ్యాంక్స్ ఆక్టోపస్ అన్నయ్య, మంచి సమయానికి వచ్చావు. బలంగా లాగు లాగు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇది మనల్ని కాపాడటానికి రాలేదు, మనల్ని తినేయటానికి వచ్చినట్టుంది. కాపాడండి! ఏం జరుగుతోంది? వీళ్ళంతా సైన్యంలా మోహరించేశారు. ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఓరి భగవంతుడా, మాకు ఖజానా అక్కర్లేదు. మంచి దేవుడా, ఈ ఒక్కసారికి కాపాడు. ఇక నేను ఏ కోరికలు కోరం. కాపాడండి, కాపాడండి. తింటారా? మమ్మల్ని తినేస్తారా? ఎంత ధైర్యం మీకు? పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వాటిని ఎన్ని బాధలు బాధినా లాభమే ఉంది. షార్క్, కాపాడండి. మమ్మల్ని తింటారా? మీ పని అయిపోయింది. అలా చూడండి బాస్, మోటు షార్కుల్ని ఎలా కొడుతున్నాడు. తను చాలా ధైర్యవంతుడు. అలాంటి షార్కుల్ని చితగొట్టడంలో ప్రసిద్ధిగాంచిన వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరు కొడితే షార్కులు దిమ్మ తిరిగి పడిపోతాయో అతనే జాన్. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు బాస్. ఆ భగవంతుడు మీ మొర ఆలకించాడు. ఆ షార్కుల్ని ఎడాపెడా చితగొట్టి మీ శక్తి సామర్థ్యాల్ని నిరూపించుకునే అవకాశం వచ్చింది బాస్. ఏం చేసావు? తెరవండి. బాస్, మీరు మీ శక్తి సామర్థ్యాల్ని నిరూపించుకోరా? నన్ను వాటికి ఆహారంగా వేద్దాం అనుకున్నావా? నీలాంటి వాడిని నమ్మి పక్కన పెట్టుకోవడం నాదే బుద్ధి తక్కువ. చాలు, ఆపు మోటు. అంత కోపం మంచిది కాదు. త్వరగా ఖజానా వెతికి మనం ఇక్కడి నుంచి బయటపడిపోదాం. నా మాట విను, పదా. భోజనం వెతుకుదామా? నాకు భలే ఆకలిగా ఉంది. నేను భోజనం అనలేదు, ఖజానా అన్నాను. ఖజానా. సమోసా! వదులు, నన్ను వెళ్ళని. మోటు, అవి సమోసాలు కావు, షార్కులు. వెళ్ళొద్దు. డాక్టర్ జట్కా నాతో చెప్పారు. వాడు మనల్ని ఆహారం అనుకుంటున్నాడు. సమోసా! బాస్, మోటు వీరత్వానికి ఎదురే లేదు. అటు చూడండి, ఒక్కడే అన్ని షార్క్స్ ని ఎలా తరిమి కొడుతున్నాడో. నోరు మూసుకో. ఎప్పుడు చూసినా మోటుని పొగుడుతూ ఉంటావేంటి? నీ బాసు నేనా లేక మోటునా?
మోటు నీ ఆకలి భూతాన్ని కాసేపు పక్కన పెట్టు, త్వరగా రా, మనం ఖజానా వెతుకుదాం. అద్భుతం. ఎందుకో ఏమిటో నాకు తెలియదు, ఎటువైపు చూసినా సమోసాలే కనిపిస్తున్నాయి. అది డాక్టర్ జట్కా గారు ఇచ్చిన మందు ప్రభావం. మోటు పతులు మీరు ఒక చిన్న పని చేయండి, ఆ ఖజానాకి నా పేరు పెట్టి పంపించండి. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితను పక్కన పెట్టి ఆ ఖజానాని తీసుకురా. వెనక్కి పారిపోదాం పదండి. ఏమిటి ఇంతవరకు మోటుపత్రులు బయటకు రానేలేదు? ఇదేమిటి, వీడెక్కడి నుంచి ఊడిపడ్డాడు? లగాయతు, ఆ వేలు పట్టులోంచి బయటకు అలా వచ్చావు. పెద్దన్నయ్య సారీ, వెరీ వెరీ సారీ. జరిగింది ఏమిటంటే ఆ వేలు మమ్మల్ని మింగేసింది, మాతో పాటు ఖజానా కూడా. మమ్మల్ని బయటికి వదిలేసింది, కానీ ఆ ఖజానా ఏం చేసిందో తెలియదు. దొంగ మొహంది. ఖజానా దాని కడుపులోనే ఉంది, అలా చూడండి. వేలు తల్లి, నీ కడుపులో ఉన్న బంగారాన్ని ఒకటొకటిగా నాకు ఇచ్చాయి. ఇప్పుడు ఇండియా 4 రన్లు కొట్టాల్సింది, కానీ ఒకే ఒక బాల్ మాత్రమే మిగులుంది. కేవలం ఒక బాల్లో 4 రన్లు కొట్టగలుగుతుందా? ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. ఈ క్రికెట్ ప్లేయర్స్ అందరూ రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఇలా బంతి పట్టుకుంటారు, అలా డబ్బు సంపాదిస్తారు. చాలా కరెక్ట్ గా చెప్పావు. వాళ్ళకి డబ్బు సంపాదన క్రికెట్ మీదే కాదు, స్టార్స్ అయిన తర్వాత యాడ్ల మీద కూడా మనం వస్తుంది. కూడా క్రికెట్ ప్లేయర్స్ అయి ఉంటే ఈ పాటికి స్టార్ లెవెల్లో ఉండేవాళ్ళం. నాకు యాడ్స్ లో యాక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. నాకు కూడా. ఒక్కసారి ఊహించు, మనం కూడా రకరకాల ప్రొడక్ట్స్ కి యాడ్లు చేస్తున్నాం, దాంతో కోట్ల రూపాయలు వచ్చి పడుతున్నాయి. బరువు తగ్గించే మందు, ఈ మందు వాడండి, బరువు తగ్గండి. అప్పుడు మీరు కూడా నాలాగా ఆరోగ్యంగా దృఢంగా ఉంటారు. బరువు తగ్గించే మందు. నిజమండి, నేను కూడా ఈ మందుని వాడాను. దానివల్లే నేను ఈ రోజు దృఢంగా ఆరోగ్యంగా ఉన్నాను. ఈ మందు వాడండి, బలాన్ని పెంచుకోండి, బుర్రను చురుగ్గా ఉంచుకోండి. పొట్ట బిగబట్టి చచ్చినంత పని అయింది. ఈ ప్యాడ్ తగిలించుకున్నంతసేపు ఊపిరి ఆడలేదు. వెంటనే మనం కూడా క్రికెట్ ప్లేయర్స్ అయిపోదామా? మనం మోటు పతులు క్రికెట్ లీగ్ అనే పేరుతో ఒక క్రికెట్ టీం ని ఏర్పాటు చేద్దాం. మనం క్రికెట్ లో ఎంతటి దిట్టలమో ఈ ప్రపంచానికి చూపిద్దాం. ఏమంటావ్? పద, మంచి పని చేయడానికి ఆలస్యం చేయకూడదు. ముందు జనాన్ని పోగేద్దాం. మోటు, ఇది చాలా మంచి ఆలోచన. నేను కూడా క్రికెట్ ఆడతాను. నువ్వు క్రికెట్ ఆడితే సమోసాలు ఎవరు చేస్తారు? అరే మోటు, కోట్లు సంపాదించాలనుకున్నప్పుడు సమోసాలు తయారు చేయడానికి టైం ఎక్కడుంటుంది? మీలో ఈ బాల్ కొట్టింది ఎవరా? అయ్యమ్మా, ఎంత మాట అడిగారు. నేను షూట్ చేస్తాను కానీ బాల్ తో ఆడను. మీరే కదా క్రికెట్ ఆడుతున్నారు, మీలో ఎవరో ఒకరే ఆ బాల్ కొట్టుంటారు. ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది. ఇంకెప్పుడు క్రికెట్ ఆడవండి. సారీ. దీనికెందుకు సారీ అడుగుతున్నారు? ఆటలాడేటప్పుడు ఇలాంటివి జరగడం సహజం. నాకు కూడా ఆటలాడడం అంటే చాలా ఇష్టం. నేను ఫుట్బాల్ ఆడుతుంటాను, నాకు తెలీదు ఒకసారి గట్టిగా కిక్ కొడితే ఆ బాల్ ఎంత దూరం వెళ్తుందో. లగాయతు, ఎంత దూరం? ఇలా రండి, అందరూ ఇక్కడ నుంచి అటువైపు తిరిగి చూడండి. చూడు 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 చూడు, కాసేపు ఆగితే తెలుస్తుంది బాల్ ఎంత దూరం వెళ్ళిందో. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి క్రికెట్ ఆడారంటే నేను మీతో హాకీ ఆడాల్సి ఉంటుంది. నడుము కొట్టేశాడు.
నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను, ఒక్కసారి ఆ బాక్సర్ నా హాస్పిటల్కి రావాలి. ఇక జన్మలో వాడికి బాక్సింగ్ అంటే ఏమిటో తెలియకుండా చేసేస్తాను. ఇక నేను ఈ అరాచకాన్ని సహించలేను. ఇంతకింత పగ తీర్చుకోవాలి. అవును, ఖచ్చితంగా పగ తీర్చుకోవాలి. ముందు ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పు. మనం ఈ అడవిలోనే ప్రశాంతంగా ఆడుకుందాం. చూడండి ఈ ప్రదేశం ఎంత బాగుందో. లగాయితు అడవిలో క్రికెట్ నాకు చాలా భయం వేస్తోంది. వై ఫియర్ వెన్ చింగమ్ ఇస్ హియర్. ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. మళ్ళీ ఎవరైనా వచ్చారంటే షూట్ చేసేస్తాను. షూట్ చేసేస్తాను. బాలు విసరకుండానే ఒక వికెట్ పడిపోయింది. జానీ ఎస్ పప్పా, ఓపెన్ ద కేవ్ గేట్ పప్పా. తెరుచుకోవే తలుపమ్మా, లేకపోతే పెడతాను బాంబమ్మా. హాయ్ బాబోయ్, ఇదేమిటిది? ఈ కాలంలో కూడా అలీబాబా 40 దొంగలు ఉన్నారా? చూస్తుంటే వాళ్ళు అలీబాబా 10 మంది దొంగల్లా ఉన్నారు. చింగం గారు నిద్రపోయింది చాలు, ఇక లేవండి, మీ అవసరం చాలా ఉంది. లెగండి. ఇంకి పింకి పాంకి, ఫాదర్ as a donkey, క్లోజ్ ద గేట్ సేఫ్లీ. మూసుకోవే తలుపమ్మా, లేకపోతే వేస్తాను బాంబమ్మా. చింగం గారు పట్టుకోండి, వెంటనే వాళ్ళని ఆపండి. ఎవరు వాళ్ళు ఎవరు? స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. కమ్ ఆన్ యూ. చింగం గారు, ఈ గుహ ఆ దొంగలకి అడ్డ. లోపల నిధి నిక్షేపాలు ఉన్నాయేమో. అందరూ దూరంగా జరగండి. ఆ తలుపు నేను తెరుస్తాను. ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. భారత మాత మీద ఒట్టు, చట్టం మీద ఒట్టు. తలుపు తెరుచుకోవాలి. డింగ్ డాంగ్ బెల్, పుస్సీ ఇన్ ద వెల్. తర్వాత ఏమన్నాడు? మోటు, అది ఒక నర్సరీ రైమ్. అతను అన్నది అలా కాదు. ఏమన్నాడంటే, జానీ ఎస్ పాపా, ఓపెన్ ద కేవ్ గేట్ పాపా. తెరుచుకోవే తలుపమ్మా, లేకపోతే పెడతాను బాంబమ్మా. ఇది నా ఇదంతా మనదే. దొరికిందంతా దోచేయండి. దొంగోడింటికే కన్ను వేయడానికి వచ్చిన గజ దొంగలా? కాదండి, అస్సలు కాదండి. మాలాంటి అమాయకులను చూసి మీకెందుకలా అనిపించింది? ద నేమ్ ఇస్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇప్పుడే మీరంతా సరెండర్ అవ్వండి. అవ్వండి. మై నేమ్ ఇస్ చిప్పర్ సింగ్. చిప్పర్ తోట నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఏ మాత్రం కదిలినా కాల్చి పారేస్తాను. అయ్యమ్మా, నా డైలాగ్ చెప్తున్నాడేంటి? అరే చిబ్బర్, నా ప్రాణ స్నేహితుడా, నా సహోదరా, మేము అడవిలో క్రికెట్ ఆడుతూ అనుకోకుండా ఇక్కడికి వచ్చావు. మమ్మల్ని క్షమించు. పొరపాటుగా ఇక్కడికి వచ్చామంటున్నారు కాబట్టి మీరు మీ ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక్క అవకాశం ఇస్తున్నాను. మాతో ఏదో ఒక ఆట ఆడి గెలవండి. అలా గెలిస్తే మీరు బయటికి వెళ్తారు. ఒకవేళ ఓడిపోతే హాయిగా పైకి వెళ్తారు. ఎక్కడికో అక్కడికి వెళ్ళడం మాత్రం గ్యారంటీ. డిసైడ్ చేసుకోండి. సార్, పైనుంచి కొబ్బరి బొళ్ళాలు రాల్చే పోటీ పెట్టుకుందామా? నీ జోకుల్ని నేను ఇప్పుడు ఎంజాయ్ చేయలేను. మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే పైకి పోతాం. నన్ను ఏం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదైనా ఆలోచించు. ఐడియా సర్జీ. చిప్పర్ గారు, పరుగు పందాల పోటీ పెట్టుకుందామా? ఎవరు స్పీడ్ గా పరిగెడతారో తేల్చుకుందాం. నన్ను చూస్తే ఎక్కసక్కలుగా ఉందా? ఇక్కడి నుంచి పారిపోవాలనుకుంటున్నారా? బుల్లెట్ కూడా దొరకకుండా పారిపోవాలనుకుంటున్నారేమో. దిగిపోద్ది. మీతో గొడవ ఎందుకులేండి, సరదాగా క్రికెట్ మ్యాచ్ ఆడుకుందాం. ఒకవేళ గెలుపు మాదైతే బయటకు పోతాం. ఒకవేళ ఓటమే వరిస్తే పైకి పోతాం. అదేమిటది? క్రికెట్ మ్యాచ్ అనేసి దొంగల నుంచి తప్పించుకునే విషయంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఎంతైనా గజ దొంగలు కదా. తుపాకీలు పేల్చడం వచ్చుండొచ్చు, కత్తులు సర్దం వచ్చుండొచ్చు, కానీ వీళ్ళకి బ్యాటింగ్లు బౌలింగ్లు ఏ మాత్రం తెలియవు. వీళ్ళని ఓడించడం చాలా ఈజీ. రెడీనా?
ఇది చాలా వెరీ గుడ్ ఐడియా మిత్రమా. మనం అందరం ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటపడచ్చు. క్రికెట్ మ్యాచా? మీ ఆలోచన కూడా చాలా బాగుంది. అది మాకు ఇష్టమైన ఆట. సరే క్రికెట్ ఆడదాం. లగాయిత్తు అంటూ మమ్మల్ని ఎక్కడికి లగెత్తే అవకాశం లేకుండా చేసావు కదయ్యా. ఇదన్నా 20 ఏమిటిది? ఇదొక రిమోట్ కంట్రోల్ బాల్. మా వాళ్ళని అవుట్ చేయడానికి నీ వేలు గాల్లోకి లేచిందంటే ఈ రిమోట్ బటన్ మీద నా వేలు పడుతుంది. అప్పుడు నువ్వు బాంబుతో పాటు బ్లాస్ట్ అయిపోతావు. డింగ్ డింగ్. అయ్యమ్మా, నేనిప్పుడు అంపైరింగ్ ఎలా చెయ్యాలి? ఇప్పుడు గసిటారాం బాల్ వేయడానికి వస్తున్నాడు. అండ్ అది సిక్సర్. ఇప్పుడు మరొక సిక్సర్, ఇంకో సిక్సర్, మరో సిక్సర్. ఆ బాలు మోటు బట్టతల మీద పడింది. ఒక సూపర్ క్యాచ్ ని మోటు మిస్ చేశాడు. పత్రులు వేసే బాల్ ని ఆడేందుకు చిప్పర్ సింగ్ సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు సిక్సర్ కొట్టారు. మోటు ఆ బాల్ ని వదిలేశాడు. ఇప్పుడు బాల్ తిన్నగా వేశాడు. దాన్ని చిప్పర్ సింగ్ 4 కొట్టాడు. మరో షాట్ కొట్టాడు. ఇది అద్భుతమైన షాట్. ఇప్పుడు వికెట్లు కింద పడ్డాయి, కానీ అంపైర్ మాత్రం అవుట్ ఇవ్వలేదు. కాబట్టి అది out కింద లెక్క కాదు. అంపైర్ చెప్తున్నారు ఇది నో బాల్. నో బాల్ కూడా కొట్టి చిప్పర్ సింగ్ రన్స్ తీశారు. ఒకవేళ అంపైర్ గనక ఈ బాల్ ని నో బాల్ అని డిక్లేర్ చేసి ఉండకపోతే ఆయన ఈ భూమి మీదే ఉండేవారు కాదు. ఇప్పుడు 6, ఇదో 6, మరొక 6. ఓ అద్భుతం! ఫీల్డర్స్ అందరూ బాల్ వెనక పరిగెడుతున్నారు. ఇప్పుడు చిప్పర్ సింగ్ టీమ్ స్కోరు 420. ఓవర్స్ అయిపోయాయి. ఏమండి చింగం గారు, మీరు అంపైరింగ్ చాలా బాగా చేస్తున్నారు. అదరగొడుతున్నారు. అదరగొట్టకపోతే నన్ను చెదరగొడతారు కదా. అయ్యమ్మా, ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాను. ఇప్పుడు ప్రతి బాలు అవుటే చెప్పాలి. నో బాల్ ని చెప్పకూడదు. ఓకే. ఈసారి అంపైరింగ్ లో ఏమాత్రం పొరపాటు చేసినా అయిపోతామంటే. ఓకే జీ. ముందు చూస్తే గొయ్య, వెనక చూస్తే నుయ్య, మధ్యలకు 2 వైపులా దరువు అన్నట్టు అయిపోయింది నా బతుకు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మ్యాచ్ లోని రెండో భాగానికి సుస్వాగతం. నా పేరు సర్దార్ సింగ్, మీ అభిమాన కామెంటేటర్ ని. మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. అంపైర్ చింగం గారు సిద్ధంగా ఉన్నారు. చింగం గారికి నా చేతిలో ఉన్న రిమోట్ గురించి మరొకసారి గుర్తు చేస్తున్నాను. డాక్టర్ జట్కా గసీటే రాములు మోటు పతులు టీం తరపున బ్యాటింగ్ చేయడానికి వస్తున్నారు. ఇప్పుడు చిప్పర్ సింగ్ బౌలింగ్ చేశారు. And out. జట్కా అవుట్. జట్కా అవుట్ అయి వెళ్ళిపోతున్నారు. బాల్ కొట్టలేని జట్కా ఆ బ్యాట్ తో అంపైర్ ని కొట్టి వెళ్తున్నారు. ఆయన ఈ చర్యని డాకు కౌన్సిల్ తీవ్రంగా ఖండిస్తోంది. ఆయన మీద లైఫ్ టైం బ్యాన్ విధించబడుతోంది. ఇప్పుడు టీ కొట్టు బాబాయ్ వచ్చారు. బాబాయ్ బ్యాట్ పట్టుకున్నారు. ఇప్పుడు 3 స్టెంపులు ఎగిరాయి. ఇప్పుడు బాబాయ్ కూడా మొదటి బాల్ కి అవుట్ అయి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మోటు బ్యాటింగ్. మోటు బాల్ ని కొట్టకుండా బ్యాట్ గాల్లోకి విసిరారు. పాపం ఆయనకి బాల్ కనిపిస్తున్నట్టుగా లేదు. బాల్ వికెట్ కీపర్ చేతుల్లో సేఫ్ గా ఉంది. బాల్ మరోసారి వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. మోటు బ్యాట్ పట్టుకుని బాల్ కొడుతున్నట్టుగా లేదు. దోమల్ని తోలుతున్నట్టుగా ఉంది. చాలా తమాషాగా ఆడుతున్నాడు. ఎస్, అవుట్. నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్. పత్లు మోటుకి సమోసా ఇచ్చాడు. చిప్పర్ సింగ్ బాల్ వేశారు. బాల్ గాల్లోకి ఎగిరింది. నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఏమిటి ఆశ్చర్యం! మోటు సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతూనే ఉన్నాడు. మోటు ప్రతి బాల్ కు ఒక సిక్సర్ కొడుతున్నాడు. అంపైర్ గుడ్ల పగిలి చూస్తున్నాడేంటి? ఈ బెల్ట్ లో బాగుంది. మళ్ళీ నువ్వు షాట్ కొట్టావంటే కమెంటరేటర్ చేతిలో రిమోట్ ఉంది. అది నొక్కుతాడు, పేలిపోతుంది. నడుముకి బెల్ట్ బాంబు కట్టిన మోటు సిక్సర్ పీకాడు. ఇప్పుడు నేను బాల్ తో పాటు బౌండరీ దాటి వెళ్ళిపోతున్నాను. ఇంక ఉన్నది ఒకే ఒక బాలు. 4 రన్నులు కొట్టాలి. ఈసారి షాట్ కొట్టావనుకో, మీలో ఏ ఒక్కరు మిగలరు. పొతలు, నీ దగ్గర సమోసాలు ఉన్నాయా? నేను బాగా అలసిపోయాను. ఇదిగో ఈ కాసిన ముక్కలే మిగిలాయి.
కాపాడండి, ఎవరైనా కాపాడండి.